పీఎం విశ్వకర్మ పథకంపై ఆయా కుల వృత్తుల వారికి అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పీసీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో దరఖాస్తు, యూనిట్ల స్థాపన, రుణాల మంజూరు తదితర అంశాలపై ప్రొజెక్టర్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో పీసీ వెల్ఫేర్ అధికారి రాజాలింగు, ఆయా కులాల సంఘాల నాయకులతో పాటు బ్యాంక్ అధికారులు కూడా పాల్గొన్నారు. కుల వృత్తుల వారు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా ఎదగాలని పరిశ్రమల శాఖ జీఎం పద్మభూషణ్ రాజు సూచించారు. పథకం ద్వారా లబ్ధి పొందడానికి కుల వృత్తుల వారికి పలు విషయాలపై అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు. స్వయం ఉపాధి రుణాలు పొంది ఆర్థిక స్వావలంబన సాధించాలని అన్నారు. ఇలాంటి సమస్యలున్న సంబంధిత శాఖల అధికారులను సంప్రదిస్తే వారు సందేహాలను నివృత్తి చేస్తారని తెలిపారు. బట్ మన ట్రైనింగ్ సెంటర్స్ కి 70-75 ఇయర్స్ బిజినెస్ లోన్స్ ఏమీ ఉండకూడదు. వాళ్ళ పేరు ఎగ్జిస్టింగ్ లోన్స్ ఏమైనా ఉంటాయి. ఎగ్జిస్టింగ్ లోన్స్ అంటే లైక్ పిఎంఈజీపీ ఉంది, లేదా ముద్రా లోన్ ఉంది, బ్యాంకర్స్ కూడా ఇక్కడే ఉన్నారు. సో వాళ్ళే తీసుకుంటున్నారు. ఓకే, వాళ్ళ లీగలైజ్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు అని ఒక రేషన్ చార్ట్ తీసుకుంటున్నారు. ఫ్యామిలీ నాట్ అలౌడ్ సార్ ఈ స్కీమ్ లో. నెక్స్ట్ అది నేను చెప్తాను కూడా. ఇప్పుడు అప్లికేషన్స్ ఉందా లేదా చెక్ చేసుకుంటున్నారు. రెండో లెవెల్లో స్టేజ్ 2లో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు చైర్మన్ దీనికి డిఎస్సీ గారు ఏం చేస్తారంటే సెకండ్ లెవెల్ అప్లికేషన్స్ లేదా అనేది స్టేట్ లెవెల్ లో మనకు అర్థం కాదు, కానీ ఫస్ట్ లెవెల్